ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ధన సంబంధిత సమస్యలు తొలగాలి అనంటే ఈ చిన్న పరిహారం గనక ఆచరిస్తే చాలు. ఓం శ్రీ మాత్రే నమః. ధన సంబంధిత సమస్యలు అనేవి తొలగాలి అనంటే ఈ చిన్న పరిహారం ఆచరిస్తే చాలు. దానికి ఒక 5 గురువారాల పాటు మీరు తప్పనిసరిగా ఆచరించవలసింది విష్ణుమూర్తి ప్రతిమ అనేది తీసుకొని ఆ విష్ణుమూర్తి ప్రతిమకి ఒక 5 గురువారాల పాటు కుంకుమ కలిపినటువంటి పాలతో, అంటే పాలలో కొంచెం కుంకుమ కలపండి. కలిపి ఆ కుంకుమ కలిపిన పాలతోటి గనక అభిషేకము అనేది చేయడము నెంబర్ 1. అది ఉత్తమోత్తమం. ఫస్ట్ చక్కని పరిహారం. ఆ తర్వాత మల్లెపూల దండ కంపల్సరీ సమర్పించాలి. విష్ణుమూర్తికి మల్లెపూల దండ అనేది సమర్పించటం. ఆ తర్వాత 3వది స్వీట్లు. ఇప్పుడు బూందీ లడ్డూలు అంటే స్వామివారికి చాలా చాలా ప్రీతికరం. బూందీ లడ్డూలు, పళ్ళు, ప్రధానంగా రకరకాల పళ్ళు, అవి కూడా అంటే రకరకాల స్వీట్లు, పళ్ళు నైవేద్యం పెట్టడం ఇంపార్టెంట్. నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాద వితరణ అనేది చేయడము. ఈ విధంగా గనక చేశారంటే డెఫినెట్గా ధన సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. మనం ఎన్నో రెమెడీస్ చేస్తూ ఉంటాము. అందులో వీలైనంత వరకు కూడా ఈ పరిహారము అనేది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా నాన్న భగవదానుగ్రహం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఏమైనా సరే మా వల్ల కావట్లేదు, బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నాము, మేము మాలో మేమే చాలా నలిగిపోతున్నాము అని చెప్పేసి కూడా కొద్దిమంది వేదన పడుతూ ఉంటారు. అలాంటి వాడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నాన్న. చాలా సింపుల్ పరిహారం అనంటే వీటికి శ్రీచక్రం అని నేను ఎప్పుడు తెలియజేస్తుంటా. ఆ శ్రీచక్రం అంటే అదేమి పూజా ప్రాసెస్ చేసేటువంటి వస్తువు ఏమీ కాదు. నేను ఒక వస్తువు అనేది అందచేస్తా, దాని మనసులో ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు. ఒక్క కోరిక అనేది అనుకొని పొందుపరిస్తే డెఫినెట్ గా మరి ఆ భగవదానుగ్రహం వల్ల ఆ కోరిక అనేది నెరవేరుతుంది నాన్న. సో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము, అందులో ఇది ఒకటి. నేను ఎన్నో దైవిక వస్తువులు అనేటువంటివి అందజేస్తూ ఉంటా. అందులో ప్రధానంగా శ్రీచక్రము అనేటువంటిది దీనికి యథార్థంగా తెలియజేస్తున్నా. చాలా మంది కూడా తెలియజేశారు, ఫీడ్బ్యాక్ ఇవ్వటము జరిగింది. వారి మనసులో ఉన్న సంకల్పము, కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. ధన సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.